తొలుపులమ్మ అమ్మవారు ఇటు అన్నవరానికి అటు తునికి మధ్యలో ఉండే గుడి ఇది. అందరినీ చల్లగా చూసి అమ్మవారి ఈ తొలుపులమ్మ. ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. ఈ కొండల్లో కొండని దారకొండగాను మరొక కొండని తీగ కొండగాను పిలుస్తారు. ఈ రెండు కొండల మధ్యలో తొలుపులమ్మవారు అయితే దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి తొలుపులమ్మ అని పేరు ఎందుకు వచ్చిందంటే తలపులు నెరవేర్చే అమ్మవారు కనుక తొలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అమ్మవారు దర్శించుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, రెండేమో బస్సుల మీద కానీ వెహికల్ మీద కానీ రోడ్డు మార్గం ఉంటది, అలా రావచ్చు. చూసారా, జనాలు చాలా మంది అయితే నడుచుకుంటూ వస్తున్నారు. మెట్ల మార్గం నుంచి లేదా రోడ్డు మార్గం నుంచి పైకి రాగానే ముఖద్వారం అయితే కనపడుతుంది. ఈ అమ్మవారిని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఈ అమ్మ మహత్యం ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని అందరికీ ఒక నమ్మకం. ఇక్కడ జనాలు చూస్తే అర్థమైపోద్ది ఈ తల్లిని చూడడానికి ఎంతమంది వచ్చారు. ఎందుకంటే ఇక్కడ కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి, అనుకున్న పనులు జరుగుతాయని ఇక్కడ అందరు నమ్మకం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, అమ్మవారిని చూడగానే కలిగే ఆనందం. ఎందుకంటే మనకి ఏం కావాలి? మేమైతే మా ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని అయితే చూడడానికి అయితే వస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అమ్మవారిని కోరుకున్న కోరికలు కానీ చూడగానే మనకు కలిగే సంతోషం కానీ అదొక అనుభూతి అని చెప్పాలి. మనం వెళ్ళింది పండుగ సీజన్ కాబట్టి ఇక్కడైతే జనాలు అయితే చాలా గట్టిగానే వచ్చారు. ప్రజెంట్ అంతా గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి కొంతమంది దర్శనాలు కిందే చేసుకుని వెళ్తున్నారు. గుడి నిర్మాణంలో ఉన్నా కూడా కొండపై దర్శనాలు అయితే ఆపడం లేదు. ఇక్కడ అమ్మవారు వెలవడానికి కారణం కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి నీటి జాడ కనపడపోయేసరికి ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళ గంగ అయితే పొంగిందంట. సంతోషంతో సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఈ ప్రాంతంలోనే అమ్మవారిని కొలువై ఉండమని కోరాడు. ఆయన కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గృహలు అయితే వెలిచారంట. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ తొలుపులమ్మవారుగా పూజాభిషేకాలు అయితే అందుకుంటున్నారు. ఒకప్పుడు పాతాళ గంగను అయితే చూడడానికి ఉండేది, కానీ ఇప్పుడు నిర్మాణంలో ఉండడం వల్ల సాధ్యపడడం లేదు. అలాగే ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ రాయి పైన రాయి పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల నమ్మకం. ఇంకా మెట్ల మార్గం నిర్మించకపోయినా సరే జనాలు అయితే మట్టుకు భక్తితో పైకి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో గుడి నిర్మాణం అయితే ఇలా ఉంటుంది. ఎస్కలేటర్స్ కూడా పక్కనే ఇస్తున్నారు. ఇలా నడుచుకొచ్చిన తర్వాత దర్శనానికి అయితే ఇలా సైడ్ నుంచి అయితే మెట్లు ఇచ్చారు. ఫ్యూచర్లో ఇక్కడ ఎస్కలేటర్స్ వస్తాయి. చూసారు, ఇక్కడ చాలా పెద్ద గుడి అయితే కడుతున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఉంటుందని. ఫ్యూచర్లో అయితే భక్తులకైతే ఇబ్బంది లేకుండా చేస్తారు. మనం కొండపైకి రాగానే ప్రశాంతమైన పచ్చటి వాతావరణం అయితే కనపడుతుంది. అమ్మవారు అయితే ఆ రాతి నుంచే లోపల గుడిలో ఉంటది. ఆ రాతిని ఆనుకుని అమ్మవారు అయితే వెలిచారు. ఈ గుడికి సంబంధించింది ఈ రాతి అంతానే, దాన్ని ఆనుకునే మండపం అయితే కట్టారు. అమ్మవారు అయితే ఆ రాతిలోనే ఉంటారు. చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటారు. మనం అయితే ఎక్కడానికి చాలా కష్టపడాలి, కానీ పైకి వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటది. ఎందుకంటే చక్కని వాతావరణం, చాలా చల్లగా ఉండే వాతావరణం. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే చాలా చల్లగా ఉంటది. మండపం కూడా చాలా చల్లగానే ఉంటది. లోపల అమ్మవారు అంత చక్కగా ఉంటారు. ప్రధాన మండపం నుంచి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఈ అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మండపంలో అందరూ ఇక్కడ కూర్చొని చక్కగా రేపొద్దున్న ఏమన్నా పూజలు జరిగినా కూడా ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటది. 15 రూపాయలు తీసుకుంటారు. పులిహార వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. మండపంలోనే ప్రసాదం దొరికింది, కింద కాదు. ఇంత పెద్ద గోపురం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ హైట్ లో ఆ గోపురం చూస్తే అదిరిపోద్ది కట్టిన తర్వాత అయితే మనకి. అమ్మవారిని దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే రెడీ అవుతాయి. ఒక పక్క ఫలావ్ రెడీ అవుతుంటే ఇంకో పక్కన చికెన్ కర్రీ, మటన్ కర్రీ అయితే వండేస్తున్నారు. మా ఫ్యామిలీ అయితే ప్రతి సంవత్సరం మాక్సిమం వస్తూనే ఉంటాం. మీరు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎన్నిసార్లు వచ్చారు? ఇక్కడ ఎప్పుడు భోజనాలు వండుకున్నా భలే ఉంటది మా టేస్ట్. లాస్ట్ కి ఏదో ఒకలాగా ఫుడ్ అవ్వగానే మన ఆకులోకి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫలావ్ అయితే వచ్చేసింది. మనకి ఏం మిస్ అయినా సరే ఆ బోనమక్క మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకుండా మన ఆకులోకి అయితే వచ్చేస్తుంది. ఏంటో దానికి నాకు ఉన్న రిలేషన్షిప్ అప్పుడు కూడా అర్థం అవుతుంది. కానీ ఏ మాటకి ఆ మాట ఇక్కడ ఫుడ్ తింటా ఉంటది మామ, సూపర్. చివరిగా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒక మనవి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.